నొప్పితోనో బాధతోనో వచ్చినానో అట్లే నీ స్తుతి ఆరాధనలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుడిని ఒకటే, ప్రభు నాకు స్వస్థత దయచేయి ప్రభు. అప్పుడు పాస్టర్ గారి నోటి నుంచి ఎవరో స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారని దైవజనులు ప్రార్థన చేసిండు. నిజంగా నేను పడే బాధ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడినందుకు స్తోత్రం. నిజంగా ఆ స్వస్థత నాకు కలిగింది. స్తుతి ఆరాధనలో ఎంతో స్వస్థత కలిగింది. మరి మొదటి రోజు నేను ప్రార్థనలో చేసుకోగా మరి దేవుడిని మరి 2 పాలు ఆత్మ కావాలని చెప్పి మరి ఆత్మీయ తండ్రి ఆత్మను మనం పాలు గడిగినప్పుడు మరి స్తుతి ఆరాధనలో మరి ఆత్మీయ తండ్రితో పాటు 2 వ్యక్తులు ఆత్మ కలిగి మరి నన్ను ముట్టినప్పుడు ఎంతగానో ఆత్మతో మరి అగ్ని అభిషేకంతో మరి నేను నింపబడ్డాను. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి ఇంకో రోజు మరి ప్రార్థన చేసుకోగా మరి స్తుతి ఆరాధనలో మరి దేవదూతలు మరి కింద గేట్లో 2-3 దేవదూతలు ఉన్నారు. మరి మధ్యలో అలాగే మందిరం చుట్టూ దేవదూతలు, మరి పైన స్లాబ్ పైన కూడా మరి దేవదూతలు సంచారం చేస్తున్నట్టు మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి ఇంకో రోజు స్తుతి ఆరాధనలో ప్రార్థన చేసుకోగా మరి మెట్లు బంగారంతో వేసిన మెట్లు ఉన్నాయి. దానిపైన దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. మరి అందులో నుంచి మరి ప్రభు ఆత్మ వర్షముగా మరి కుమ్మరించుకున్నప్పుడు మరి ఒక బోరేస్తే ఎలాగైతే అగ్నితో వస్తుందో మరి దాంతో మొత్తంగా మరి నింపబడి మందిరం అంతా అగ్నితో నింపబడి మరి దేవదూతలు ఎగురుతూ ఉన్నారు ప్రార్థనలో. మరి దేవుడు నన్ను ఎంతగానో దర్శనమిచ్చి మరి మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు. నా పేరు ఇస్తేరాని విషయానికి వచ్చినాను. స్తుతి ఆరాధనలో దేవదూతలంతా ప్రతి ఒక్కరి చుట్టూ ఇట్లా వెలుగుతోని రెక్కలు కట్టుకొని ఇట్లా ఎగురుతున్నట్టు స్తుతి ఆరాధనలు నేను అనుభవించాను. మరి యేసు ప్రభు మరి తెల్లటి వస్త్రాలు వేసుకొని ఇట్లా అరచేతు నుంచి ఇట్లా పెట్టి అరచేతు నుండి మనకి పైన ఆకాశం నుండి వెలుగునిచ్చినట్టు నాకు దర్శనం కనిపించింది. అలా హెడ్ఏక్ వచ్చిండే అనమాట. అయితే ఆత్మీయ తండ్రికి చెప్పి ప్రేయర్ చేయించుకోగా మరి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆ యొక్క హెడ్ఏక్ నుంచి పూర్తిగా స్వస్థత పొందినాను. ఆమేన్. ప్రార్థన చేస్తుంటే ఒక అగ్ని తాకింది. నేను మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తున్నాను. నేను ఇట్లా ఊగిపోతున్నా, ఇట్లా బాడీ మొత్తం షేవర్ ఇట్లా అయ్యింది. అసలు 6 రోజులు పరిశుద్ధాత్మతో నేను చాలా నింపబడ్డా, వాక్యంలో చాలా నింపబడ్డా. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలు మా కుటుంబానికి ఎలాగైనా బలపరిచానని చెప్పి నేను ప్రార్థన చేస్తే వాక్యాల దేవుడు నా హృదయం నిలిచి వాక్యం ద్వారా మాకు చాలా బలపడ్డాను. మా తమ్ముడు సాక్ష్యం, అసలు వాడు మందిరానికి రాడు, వాడు అసలు నా మాట అస్సలు వినడు. నేను ఎప్పుడు ఏడుచుకుంటా ప్రార్థన చేస్తాయ్యా, అందరూ నమ్మలక్కలాగున్నారయ్యా. మాకు ఎవ్వరు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, అత్త లేదు, మామ లేదు. అంత మంచిగా అనిపిస్తుంది అక్క ప్రార్థన. నేను మస్తు బలపడ్డక్క, అసలు తాగడం ఆలోచన లేదక్క, నేను మంచిగా బలపడ్డా అని చెప్తాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుడు 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఎంతగానో బలపరిచిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఎంతో బలపరిచి ఆత్మీయంగా కానీ ఉపవాస ప్రార్థనలో ఒక్క పూటనే తిన్నా కానీ దేవుడు సంతోషం, ఆనందం ఎక్కడ బలహీనం కాకుండా దేవుడు అనుదినము నూతన పరచుచు అంతరంగ పురుషుడు నూతన పరచుచు దేవుడు ఎంతో కృపనిచ్చి, బలమునిచ్చి, ఆత్మీయతనిచ్చి, జ్ఞానమునిచ్చి, ఒక సొలొమోను లాంటి జ్ఞానము, ఒక దావీదు లాంటి జ్ఞానం ఇచ్చి దేవుడు ఎంతగానో బలపరుస్తున్న దేవునికే మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన 7 దినాల ప్రార్థనలో నేను ప్రతిరోజు మరి అగ్నితో నింపబడ్డా. మరి వాక్యాల ద్వారా నేను నా జీవితాన్ని సరి చేసుకొని ప్రతిరోజు కనిపెట్టి మరి స్తుతి ఆరాధనలో బలమైన ఆత్మను పొందుకున్న. వాక్యాల ద్వారా నా జీవితాన్ని సరి చేసుకున్నందుకు దేవాది దేవునికి వందనాలు. అదే నిన్న స్తుతి ఆరాధనలో ఫస్ట్ ఆరాధనలో నేను కనిపెట్టి దేవునికి నా ప్రతి పాపం ఒప్పుకొని ప్రార్థిస్తుండగా దేవుడు తన దూతలు 24 మంది దూతలతో మధ్యలో వచ్చి ఆయన కిందికి సింహాసనం నుండి దిగుతున్నాడు. అయితే నాకు మొత్తం ఇట్లా కరెంట్ షాక్ వచ్చినట్టు అయింది. నేను ఆ వెలుగును చూడలేకపోయినా మరి నేను చాలా భయం వేసింది. ఒక ½ గంట దాకా ఆ దర్శనం చూపించి మరి మొత్తం కిందికి వెళ్ళేసరికి కింద మొత్తం పైన మొత్తం చాలా మంది దేవదూతలు, చాలా మంది విశ్వాసులు చాలా మంది ఉన్నారు. మరి ఆ దర్శనం దేవుడు నాకు ఇచ్చి ఎంతగానో వాక్యాల ద్వారా నా జీవితాన్ని కట్టుకోవడానికి, ఎన్నికలేని పాపకి 7 రోజుల ప్రార్థనలో బలమైన అగ్నాభిషేకం ఇచ్చి మరి అనారోగ్యం విషయంలో కూడా ప్రతి విషయంలో దేవుడు తోడుని నడిపించిన దేవాది దేవునికి వందనాలు.